నెల్లూరు జిల్లా కావలిలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా స్థానిక ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేసి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఆయన దగ్గరుండి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, కాపు కుటుంబ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మీరందరూ క్లాప్స్ కొట్టాలి. అయితేనే జోష్ వచ్చేస్తుంది. వెండి మప్పుల చూస్తుంటే పండువోలే మింగెనప్పుడు వెండి తెరపై సూర్యుడై బాగలేదా లాస్ట్కు చెప్పాలా నిందెనిప్పుడు అన్నా చిరంజీవి అన్నా జై చిరంజీవా. అభిమానం తనకే ఆస్తి, అన్ని తరాలకు చిరుదోస్తి. అన్నయ్య అంటేనే మస్తి, సినీ ముఠాకే తను మేస్త్రి. అభిమానం తనకే ఆస్తి, అన్ని తరాలకు చిరుదోస్తి. అన్నయ్య అంటేనే మస్తి, సినీ ముఠాకే తను మేస్త్రి. రంగుల బొమ్మను రప్పాడించిన లెక్క 152. ప్రపంచమంతా పేస్టర్ నింగిచ్చేలాగా మార్చను ట్రెండు. గుండెల్లో తన బొమ్మను ముద్రించను ఆగస్టు 22. కొణిదెల ఇంటి శివశంకర్, పదమ సింహమే ఈ మాస్టర్. కొలమానం లేని పోస్టర్, ఒకే ఒక్కడి మెగాస్టార్. పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రియతమ నాయకులు, కావలి శాసనసభ్యులు, కావలి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి డైనమిక్ లీడర్ మా నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా విచ్చేసిన చిరంజీవి గారి అభిమానులకు కూడా పేరు పేరున ధన్యవాదములు. ఒక పాట, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు అని ఆ మహానుభావుడు వేటూరు సుందరరామూర్తి గారు ఏ సమయంలో రాశాడు తెలియదు కానీ ఆ పాట పాడిన బాలసుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యలు ఈ రోజు ఈ పద్మ విభూషణ్ కొణిదెల చిరంజీవి గారికి కరెక్ట్ గా సూటుకున్నది. ప్రతి అంశం కూడా వారు ఎదిగిన అంశం ఒక చిన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు అంచెలంచెలుగా కొన్ని కోట్ల మంది హృదయాలని కొల్లగొట్టే విధంగా, కొంతమందికి స్థానం కల్పించే విధంగా, ఉపాధి కల్పించే విధంగా అటువంటి వారి పుట్టినరోజు కార్యక్రమానికి వారు తెలుగు చలనచిత్ర సీమలో హీరో అయితే, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి కృష్ణారెడ్డి గారు కూడా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఉపాధ్యాయుడిగా విద్యార్థులు తీర్చిదిద్దే బాధ్యత తీసుకొని ఈ రోజు నియోజకవర్గంలో కావలి ప్రజలు బాగోగులు తీర్చిదిద్దే బాధ్యత ఈ రోజు ఈ ఉపాధ్యాయుడు తీసుకున్నాడు. అందువల్ల స్వయం కృషితో ఎదిగిన ఒక వ్యక్తి చిరంజీవి గారి పుట్టినరోజుకి ఇంకో స్వయం కృషితో ఎదిగిన మా నాయకుడు, మన నాయకుడు కృష్ణారెడ్డి గారు రావడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం.
కుల వర్గ వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి విముక్తి దినోత్సవం నాడు పుట్టిన మహానుభావుడు డాక్టర్ చిరంజీవి గారు. అంటే కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, రంగు లేదు, రుచి లేదు, అన్నిటికీ ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు. అందరి హృదయాల్లో నిలబడినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు మన సెల్ఫీ పాయింట్ లో మన కావలి మిత్రులందరి సమక్షంలో, ముఖ్యంగా పట్టణ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసినందుకు ఫ్యాన్స్ వారందరికీ, ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కూడా చిరంజీవి గారి ఫ్యానే. ఆయన కాంతి అందరూ ఆయన ఫ్యానే. సౌమ్యతలో ఆయన చూసి నేర్చుకోవాలి, క్రమశిక్షణలో ఆయన చూసి నేర్చుకోవాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే తత్వాన్ని మనం చిరంజీవిగా నేర్చుకోవాలి. ఈరోజు కొన్ని దాదాపు 24,000 ఫ్యాన్స్ సంఘాలు ఉన్నా ఏ ఒక్క రోజు కూడా పెదవి దాటి ఒక వ్యక్తిని విమర్శించని ఒక పొలిటీషియన్ అన్నా, ఒక సినిమా హీరో అన్నా ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు. అందుకే ఆయన అందరూ మెగాస్టార్ అంటున్నారు. ఎప్పుడో 1978లో తన సినీ ప్రస్థానాన్ని ఏ ఒక్కరు అందదండలు లేకుండా తన స్వయం కృషితో, తన యొక్క చాతుర్యంతో, తన నటన ప్రతిభావాలతో తాను స్టార్ట్ చేస్తే దాదాపు 156 సినిమాలను ఈ రోజున పూర్తి చేస్తే దాదాపు 537 పాటలు ఈ రోజు వివిధ రకాలైన స్టెప్పులు వేస్తే 24,000 స్టెప్పులు వేసిన గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కినటువంటి ఒక తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి. అటువంటి వ్యక్తి ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ ప్రజా రాజ్యాన్ని స్థాపించి అనతి కాలంలోనే 18 సీట్లను పొంది రాజకీయాల్లో కూడా తన ఉనికిని, తన గొప్పతనాన్ని చాటి దేశంలోనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో అవార్డులను పొందినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు చిరంజీవి గారు. నటనలో రఘుపతి రాఘవయ్య అవార్డు పొందిన, పద్మభూషణ్ అవార్డు వచ్చిన, పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన, ఎన్నో నంది అవార్డులు వచ్చిన ఎక్కడ కూడా తొనకకుండా ఎప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నిర్మాతల పట్ల, అభిమాన సంఘాల పట్ల, తోటి సహచరుల నటుల పట్ల ఎప్పుడు కూడా ఒక విధానంగా ఉన్నటువంటి సినిమా హీరో కాదు, రియల్ హీరో ఈ చిరంజీవి గారు. తను సంపాదించడమే కాదు, తనకున్న దాంట్లో కొంత సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ని ఏర్పాటు చేయటం, ఐ దానాన్ని ఏర్పాటు చేసేందుకు కంటికి దానం చేయండి అని చెప్పి ఈరోజు అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయటం, దాదాపు 1,00,000 మందికి ఈరోజు రక్తదాన శిబిరం ద్వారా ఈరోజు రక్తాలు అందించేటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంస్థ ఉంది అంటే అది రెడ్ క్రాస్ తర్వాత చిరంజీవి గారి సంస్థ. అదేవిధంగా ఈరోజు రక్తదానానికి తో పాటు నేత్రదానానికి కూడా ఇంత ప్రాచుర్యం చెందడానికి కారణం చిరంజీవి గారు. ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక వైపునటువంటి సినిమా ఇండస్ట్రీని కాపాడుకునే దాంట్లో సినిమాలో ఏ ఒక్క సందర్భంలో ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా తాను నాయకత్వం వహించి, అది చిన్న నాయకత్వానిక పెద్ద నాయకత్వం అనేది కాదు, ఆ సమస్యను పరిష్కరించేదానికి నిబద్ధతగా వెళ్ళి ఎవరితో కూడా కలిసి మెలిసి ఆ సమస్యను పరిష్కరించడంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఉన్నటువంటి ఏకైక తెలుగు నాయకుడు ఎవరున్నా ఉన్నారంటే అది చిరంజీవి గారే. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజునే ఈ రోజు మన అందరం కూడా జరుపుకోవటం నిజంగా మన అందరం కూడా అదృష్టం. ఈ రోజు 70 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న తరువులో కూడా అందరికీ ఈ రోజు హీరో, కళల హీరో అందరికీ ఆయనే, ఈ రోజు నటనలు ఆయనే. బహుశా ఈ రోజు మనకి నాట్యంలోకి వచ్చేళ్ళకి అతను కొట్టిన చెయ్యి లేదు అంటే ఆయన నటన పట్టినటువంటిది, డాన్స్ మీద ఉన్నటువంటి అతను ఆలోచన అటువంటిది. ఆయన చూసి స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు చాలా మంది హీరోలు వస్తున్నారంటే దానికి కారణం చిరంజీవి గారు. అటువంటి వ్యక్తి యొక్క మనం పుట్టినరోజుని మన అందరం జరుపుకోవడం ఇది కావలిలో మంచి సాంప్రదాయం. వాళ్ళ అభిమాన సంఘాలని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అభిమాన సంఘాలంటే
నాయకుడి మీద అభిమానంతో పాటు అదే నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఇక్కడ ఏదైనా రక్తదాన శిబిరాలు కావచ్చు, లేదా నేత్రదాన శిబిరాలు రిజిస్ట్రేషన్లు కావచ్చు, లేదంటే ఆయన పుట్టినరోజు సంబరాలు కావచ్చు, ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు సహృదమైనటువంటి వాతావరణంలో అందరూ వచ్చి చూసే విధంగా, అందరికీ ఉండే విధంగా ఈ రోజు కావలలో ఈ ఫ్యాన్స్ నిర్వహిస్తున్నందుకు అందరినీ కూడా అభినందిస్తూ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, ముఖ్యంగా నేను ఇష్టపడేటువంటి ఆయన స్వయం కృషి ఎలా ఎదిగాడో ఆ స్వయం కృషిని తన యొక్క శక్తిని యుక్తిని సినిమాలో చూపిస్తే 1987వ సంవత్సరంలో ఆయన స్వయం కృషి సినిమాని రష్యాలో అనువదించి డబ్బింగ్ చేసుకుని రష్యా దేశం అంతా కూడా స్వయం కృషి సినిమాని చూశారంటే ఆ హీరో యొక్క గొప్పతనం అది ఒక తెలుగు వాడిని చిరంజీవికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడు పుట్టినరోజు జరుపుకోవడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ, అది మానవతా దినోత్సవం నాడు కులాలు కాదు, మతాలు కాదు, అందరూ కలిసి ఉండాలని ప్రపంచమంతా కూడా అందరూ ఏకమని చెప్పుకునేటువంటి రోజుల్లో ఒక ఏకాగ్రతకు మారిపోయినటువంటి మెగాస్టార్, అందరూ వాడైనటువంటి మెగాస్టార్ యొక్క పుట్టినరోజును నిజంగా జరుపుకోవడం అందరికీ అదృష్టంగా భావిస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున ఆయన పుట్టినరోజు తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.